ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే తన ఇంటిపై వరంగల్కు చెందిన నంగి దేవేందర్ రెడ్డి దాడి చేయడం సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇళ్లపై దాడి చేయడం కాదు, సీఎంని ఒప్పించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయన్నారు. గల్ఫ్ కార్మికులకు సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది, ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మానాల మోహన్ రెడ్డి గారికి కూడా ఒక సూచన, నా ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, లేదు మా వాళ్ళు నీ ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అడుగుతున్నావు, దాంతో ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. అది వట్టి టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ. ఇది అవసరం లేదు. నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను మోహన్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారిని అడిగాను, టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి అని అడిగాను. ఇక ఇంకా రానివారు ఉన్నారు, ఈ రానివారికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పియండి అని చెప్పి అడిగాను. దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము, ఏమాత్రం సబబు?